నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. నీవు ఎవరికి చెడు విద్యలు నేర్పించకు, అవతలివాడు ఆ విద్యలు నీ మీద కూడా ప్రయోగించగలడు. నీటిలో నీ ముఖం ప్రతిబింబించినట్టుగా నీవు ఇతరులకి నేర్పిన విద్య నీ మీద కూడా ప్రతిఫలించగలదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 2025 ఫిబ్రవరి 7 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం మధ్యాహ్నం 1:18. చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:07. తిథి దశమి రాత్రి 9:29 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం రోహిణి సాయంత్రం 6:40 వరకు. తదుపరి మృగశిర. కరణము తైతుల ఉదయం 10:09 వరకు. తదుపరి గరిజ రాత్రి 9:29 వరకు. తదుపరి వనిజ. యోగము ఇంద్రము సాయంత్రం 4:10 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 11:05 నుండి 12:30 వరకు. యమగండం మధ్యాహ్నం 3:20 నుండి 4:45 వరకు. గుళిక కాలం ఉదయం 8:15 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి 1:38 వరకు. వర్జ్యం రాత్రి 12:08 నుండి 1:42 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:33 నుండి 5:06 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 7 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 9:29 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:21 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 6:21 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఉదయం 6:21 నుండి మరుసటి రోజు ఉదయం 6:49 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గంగకు పుట్టిన అష్టవసులలో 8వ బిడ్డ దేవవ్రతుడు, అతడే భీష్ముడు. ఈరోజు ప్రశ్న: సత్యవతి శంతనుడి మొదటి కుమారుడు పేరు ఏమిటి? దేవవ్రతుడు, చిత్రాంగదుడు, విచిత్రవీరుడు, విచిత్రవీర్యుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొన్ని సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకొని ముందుకు సాగుతారు. వృషభ రాశి మీ మనసులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. మిథున రాశి కొన్ని సమస్యలు వాటంతటవే తీరుతాయి. కర్కాటక రాశి ఆశించిన ఆదాయం సమకూరుతుంది. సింహరాశి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. కన్య రాశి ఆస్తుల విషయాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి. తులారాశి ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వృశ్చిక రాశి ఉద్యోగ అన్వేషణలో నిరుద్యోగులు కొంత విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి కష్టానికి తగ్గ ఫలితం అంతగా లేక నిరాశ చెందుతారు. మకర రాశి ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. కుంభరాశి ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. మీనరాశి కుటుంబ సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.